పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడి ప్రజలకు నిర్దిష్టంగా ఫలానా చేశారు అని చెప్పుకుంటే ఏం చెప్పుకుంటారు? ఎస్పెషల్లీ మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు సార్? నేను 30 సంవత్సరాల్లో చేయాల్సింది చేయగలిగేది సత్తుపల్లిలో చేశాను. ప్రతి ఎకరానికి నీళ్లు, ప్రతి ఊరికి రోడ్డు, ప్రతి ఊరికి కరెంటు, ప్రతి ఊరికి బడి, ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాను. నాకు 30 ఇయర్స్ పట్టింది, అంటే 20 ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉంటే కూడా. ఓకే, ఇక్కడ ఓన్లీ నాకు 3 ఇయర్సే అవకాశం వచ్చింది. 3 ఇయర్స్ కూడా రాలే, 2.5 ఇయర్స్. నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేటప్పుడు 130 తండాలకి దారి లేదు, పోవటానికి రహదారి లేదు, ఖమ్మం చుట్టుపక్కల. అటువంటి గ్రామాలన్నిటికీ ఈరోజు తార్ రోడ్డు లేనటువంటి గ్రామం పాలేరు నియోజకవర్గంలో మీకు కనపడదు. 2.5 ఇయర్స్లో. తర్వాత 10,000 ఎకరాలకు పట్టుమని నీళ్ళు ఇచ్చేటటువంటి వ్యవహారం లేదు. మీకు తెలుసు, వర్షపాతం తక్కువ. మీరు ఈ ప్రాంతానికి దగ్గరకు పుట్టినటువంటి బిడ్డ. కాలువ పైభాగం మొత్తం కూడా కూసుమంచి, రూరలు, తిరుమలాయిపాలెం, కరెక్ట్ సార్, ఈ మండలాల్లో నిత్యం కరువు, అసలు విలవిల్లాడిపోయే తత్వం. ఈ రోజులు వస్తేనే పశువులు తోలుకొని బతకడానికి పోయే పరిస్థితి. ఈరోజు కేసీఆర్ గారి దయ వల్ల భక్త రామదాసును పూర్తి చేసి ప్రతి చెరువు ఈరోజు అలుగు పడుతుంది. మీరు వెళ్ళేటప్పుడు చూసుకోండి, రోడ్డు అమ్మటే ఉంటాయి తల్లంపాడు, కూసుమంచి చెరువులు ఈ రోజున అలుగు పోస్తున్నాయి. ఇంతకుముందు 100 అడుగులు బోర్లు వేసి రైతులు నిరాశతోటి, నిస్పృహతోటి ఆత్మహత్యలకు గురవుతుంటే ఇప్పుడు మీకు చేతితోటి అందుకునే పరిస్థితికి నీళ్ళు వచ్చినాయి 2-3 ఇయర్స్లో. నాకు అది జీవితంలో వచ్చినటువంటి పెద్ద సంతృప్తి. నియోజకవర్గానికి నన్ను గెలిపించడం వల్ల నేను చేయగలిగాను ముఖ్యమంత్రి గారి సహకారంతో అనేది. రోడ్లు అయిపోయినాయి అమ్మ, కరెంట్ అయిపోయినాయి, సబ్స్టేషన్లు అన్నీ నిర్మాణం చేశాను, సాగునీరు ఇచ్చాను, మంచినీరు 80% నల్లాలు బిగియటం కూడా అయిపోయింది. మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామూహికంగా అడిగే పని లేదమ్మా, వ్యక్తిగతంగా ఉన్నాయి. ఎక్కడైనా నాకు ఇంటర్నల్ రోడ్డు, గ్రామ పంచాయతీ చేయాల్సిన రోడ్డు సీసీ కాలేదు అనేది ఒకటి, నాకు ఇల్లు కావాలనేది ఒకటి. ఈ 2 పనులు తప్ప వేరే పనులు నా నియోజకవర్గంలో అడిగే నాదుడు నాకు కనపడదు. అది నాకు సంతృప్తి. 3 ఇయర్స్ టైం. సో 100 మార్క్స్కి ఎన్ని వేసుకుంటారు సార్ మీరు? ఇక అది ప్రజలే చేయాలి, అంతేనా? సో ఒక విషయం చెప్పండి, సాధారణంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు అక్కడ గృహాలు నిర్మించుకొని అక్కడే ఉంటున్నారు, అక్కడ సెక్రటేరియట్లోనే ఉంటారు అన్నది మనం బాగా వింటున్నమాట. బట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు హైదరాబాద్లో ఉండట్లేదు, నియోజకవర్గాల్లో ఉంటున్నారు. అసలు ముఖ్యమంత్రిని కూడా వాళ్ళు ఎక్కువ కలవరు, వాళ్ళ పనులు. ఇది ఎంతవరకు నిజం సార్? అసలు ముఖ్యమంత్రి మంత్రుల్ని, ఎమ్మెల్యేలు కూడా కలవట్లేదు అన్నది కరెక్టా? అంటే మీరు అన్నది దాంట్లోనే సత్యం ఉంది. ఆయన ప్రోగ్రామ్స్ ఆ రకంగా ప్లాన్ చేస్తారు. హరితహారం తొలకరిచ్చిందంటే మాకు 1-2 నెలలు మొక్కలు నాటే పని ఉంటుంది. రైతు బంధు 1-2 నెలలు పాస్బుక్లు తయారు చేసి ఇచ్చే పని ఉంటుంది. ఇట్లా ఆయన డిజైన్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ నిత్యం ప్రజలలో. మిషన్ కాకతీయ వేసవికాలం మొత్తం మేము చెరువుల్లో మట్టి తీయాల్సిందే. అంటే ప్రజలలో మమేకం అయ్యేదానికి ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి అవకాశం. జమలంలో నేను కూడా 4 ప్రభుత్వాల్లో ఉన్నా కాబట్టి ఇంత మమేకమయ్యే చేసేటటువంటి ప్రజలకు హితమై కోరే పనులు దగ్గరుండి చేపించే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మాకు వచ్చింది. అంతకంటే దానికి వేరే నిజం చెప్పుకోవాల్సినటువంటి సార్థకత ఏమీ ఉండదు. కానీ దీన్ని నెగిటివ్గా మలుస్తున్నారు చాలామంది మీ ప్రత్యర్థులు. అంటే ముఖ్యమంత్రి అసలు సెక్రటరియట్లో ఉంటారు, ఎంతసేపటికి ఫామ్ హౌస్లో ఉంటారు. వ్యక్తిగతంగా చేసుకోవాలంటేనో లేకపోతే వాళ్ళ పార్టీ వరకే చేసుకోవాలంటేనో ముఖ్యమంత్రితో కలవాలి. ఇది పలానా చోట వద్దు, నాకే కావాలనుకుంటే ముఖ్యమంత్రి స్కీమ్స్ అన్నీ యూనిఫామ్ ప్రజల కోసం. ఎవరైనా తెలంగాణ బిడ్డలే కాబట్టి ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని లేదు. బట్టి నియోజకవర్గం అయినా అంతే, పాలేరైనా అంతే. అక్కడ చెరువులు 25% దావాలా, అక్కడ మిషన్ భగీరథ ప్రతి గ్రామానికి వేయాలి, అక్కడ రైతు బంధు అందరికి ఇవ్వాలి, అక్కడ ఆరోగ్య లక్ష్మి అందరికి ఇవ్వాలి, అక్కడ కళ్యాణ లక్ష్మి అందరికి ఇవ్వాలి, అక్కడ పెన్షన్లు అందరికి ఇవ్వాలి. కాబట్టి వేరియేషన్ లేదు ఈ ప్రభుత్వంలో. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా వెళ్ళి ముఖ్యమంత్రిని మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఆయన అడగాల్సిన పని లేదు. స్కీమే డిజైనింగే అట్లుంది. నీకు ఎంత తవ్వుకుంటే అంత, ప్రతి మండలంలో 25% ప్రతి సంవత్సరం తీసుకోమని చెప్పాను చెరువులు. ఈ తతిమా స్కీములన్నీ యూనిఫామ్. ఆసరా ఉందనుకోండి, నా పార్టీకి ఇవ్వాలని, నా పార్టీకి ఇవ్వద్దు అనుకుంటే
కాంప్లికేషన్ కానీ అందరికీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకా ప్రభుత్వంతో నాకేం పని. అది అమలవుతుందా లేదా చూసుకునే బాధ్యత మాకు వచ్చింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch I Dream.